శ్రీకాళహస్తి న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులకు లోక్ అదాలత్ల ద్వారా ఆమోదయోగ్యమైన న్యాయం లభిస్తుందని, లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కారం చేసుకుని ఆనందంగా జీవించాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ చేపట్టారు. శ్రీకాళహస్తి అదనపు 12వ జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ అధ్యక్షతన న్యాయమూర్తులు బేబీరాణి, శ్రీకాంత్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ ఆవేశంతోనూ వివిధ రకాల సమస్యలతోనూ పెట్టుకున్న కేసులను రాజీ మార్గంలో రాజీ చేసుకోవడం, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో న్యాయం పొంది అందరూ ఆనందంగా ఉండడమే లక్ష్యంగా లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. నా సహ న్యాయమూర్తికి, ఇక్కడికి విచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కక్షిదారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనేది మన ఇండియాలో అన్ని కోర్ట్స్లో జరుగుతుంది. ఈ ఈ రాజీ చేసుకోవడం అనేది 1987లో చట్టం వచ్చినా కానీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ చట్ట ప్రకారం లోక్ అదాలత్లు అనేది నిర్వహించడం జరిగింది. లోక్ అదాలత్ల ద్వారా అడ్వకేట్లు పెట్టుకోలేని వారికి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి వాళ్ళ ఊర్లకు వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి పెట్టి వాళ్ళకి చట్టాలు అనేవి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆమోదయోగ్యమైన తీర్పు, ఈ నేషనల్ లోక్ అదాలత్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క కేసుకి ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుంది. ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి వెళ్ళగలరు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క చట్టాల గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మీరు అందరూ తెలుసుకొని మీరు పెట్టుకున్నటువంటి కేసుల్ని మంచి మనసుతో రాజీ చేసుకొని ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సివిల్ కేసుల్లో మీరు కనుక రాజీ చేసుకున్నట్లయితే మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు వాపసు వస్తుందని సార్ కూడా తెలియజేశారు. అది కూడా మీరు తెలుసుకొని మంచి మనసుతో, ఒకరు తగ్గించుకున్నంత మాత్రాన వాళ్ళు తక్కువైపోరు. కాబట్టి ఎవరో ఒకరు తగ్గించుకొని ఎందుకు కోర్టు చుట్టూ తిరగడము, మనం రాజీ చేసుకుందాం లోక్ అదాలత్లో అనుకొని రాజీ చేసుకున్నట్లయితే అవార్డు అనేది పాస్ అవుతుంది. అవార్డులో కండిషన్స్ అనేవి ఉంటాయి. సార్ చెప్పినట్టు దానికి అప్పీల్ కూడా లేదు. కాబట్టి మీరందరూ ఈ యొక్క చట్టాన్ని గురించి, లోక్ అదాలత్ గురించి తెలుసుకొని మనస్పూర్వకంగా కేసులు రాజీ చేసుకుంటారని